ఆంధ్రప్రదేశ్ అధికార కూటమిలో మరో ప్రజాప్రతినిధి వ్యవహార శైలి తీవ్ర దుమారం రేపుతుంది. అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరరావు ప్రసాద్పై స్థానిక సబ్ రిజిస్టర్ రమణారావు సంచలన ఆరోపణలు చేశారు. ప్రతి నెల తనకు 1.50 లక్షలు లంచం ఇవ్వాలని, ఆ మొత్తం ముట్టజెప్పకపోతే సెలవు పెట్టి వెళ్లిపోవాలంటూ ఎమ్మెల్యే బెదిరింపులకు దిగినట్లు సబ్ రిజిస్టర్ ఎమ్మెల్యే నేరుగా ప్రభుత్వ కార్యాలయంలో ప్రతి నెల తనకు 1.50 లక్షలు లంచం ఇవ్వాలని, ఆ మొత్తం ముట్టజెప్పకపోతే సెలవు పెట్టి వెళ్లిపోవాలంటూ ఎమ్మెల్యే బెదిరింపులకు దిగినట్లు సబ్ రిజిస్టర్ స్వయంగా వెల్లడించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే నేరుగా ప్రభుత్వ కార్యాలయంలో వసూళ్ల దందాకు పాల్పడుతున్నారంటూ బయటకు వచ్చిన ఈ సంభాషణల ఆడియో క్లిప్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో దావనంలా వ్యాపిస్తున్నాయి. ఉద్యోగులను వేధింపులకు గురి చేస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఈ తాజా వ్యవహారం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. హాయ్ హలో వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో అధికార కూటమి ఎమ్మెల్యే తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ధర్మవరం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రభుత్వ అధికారిని నేరుగా లంచం డిమాండ్ చేస్తున్నారన్న వార్త అధికార వర్గాలలో పెను ప్రకంపనలు సృష్టిస్తుంది. ప్రజాసేవ చేయాల్సిన ప్రజాప్రతినిధి వసూళ్ల పర్వానికి తెరలేపారన్న ఆరోపణలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ధర్మవరం సబ్ రిజిస్టార్గా విధులు నిర్వహిస్తున్న రమణారావు ఈ దారుణాన్ని స్వయంగా బహిర్గతం చేశారు. విధుల్లో నిబంధనల ప్రకారం పనిచేస్తున్న తనపై ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి తీవ్ర ఒత్తిడి తెచ్చారని, ప్రతి నెల వసూలు సమర్పించాలని బెదిరించారని వాపోయారు. కార్యాలయంలో జరిగే రిజిస్ట్రేషన్ల ద్వారా నెలకు ఖచ్చితంగా 1.50 లక్షల లంచం తమకు పంపాలని ఎమ్మెల్యే హుకుం జారీ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వ ఖజానాకు ఆదాయం చేకూర్చే రిజిస్ట్రేషన్ శాఖను వ్యక్తిగత ఆదాయ వనరుగా మార్చుకునే ప్రయత్నం చేశారని సబ్ రిజిస్టర్ పేర్కొన్నారు. తాను అడిగిన మొత్తం ఇవ్వటానికి సబ్ రిజిస్టర్ నిరాకరించడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. చెప్పినట్లు 1.5 లక్షలు ఇవ్వకపోతే వెంటనే సెలవు పెట్టి ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి అంటూ హెచ్చరికలు జారీ చేయటం అధికార దుర్వినియోగానికి పరాకాష్ఠగా నిలిచింది. సబ్ రిజిస్టర్ రమణారావుతో జరిగిన సంభాషణలకు సంబంధించిన ఆడియో రికార్డింగ్లు సోషల్ మీడియా వేదికలలో వైరల్గా మారాయి. ఈ ఆడియోలలో వినిపిస్తున్న మాటలు ఎమ్మెల్యే దందాను తేటతెల్లం చేస్తున్నాయని నెటిజన్లు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రతినిధుల నుంచి వస్తున్న ఇలాంటి వేధింపులు అధికారులను, ఉద్యోగులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. నిజాయితీగా విధులు నిర్వర్తించే అధికారులపై బెదిరింపులకు దిగితే పాలన ఎలా సాగుతుందని ఉద్యోగ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. దగ్గుపాటి ప్రసాద్ చుట్టూ వివాదాలు చుట్టుముట్టడం ఇదే మొదటిసారి కాదు. నియోజకవర్గంలో స్థానిక అధికారులను ప్రభావితం చేయటం, పనుల కేటాయింపులో ఆధిపత్యం ప్రదర్శించడం వంటి అంశాలపై గతంలోనూ పలు విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు యథేచ్ఛగా వసూళ్ల రాకెట్ నడుపుతున్నారని, అధికారులను బెదిరిస్తూ లంచాలు దండుకుంటున్నారని విమర్శలు గుప్పిస్తున్నాయి. వైరల్ అవుతున్న ఆడియో క్లిప్లపై అవినీతి నిరోధక శాఖ లేదా శాఖాపరమైన ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని పలు వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. బహిరంగంగా బయటపడ్డ ఈ ఆధారాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అవినీతి రహిత పాలన అందిస్తామని చెబుతున్న కూటమి నాయకత్వం సొంత పార్టీ ఎమ్మెల్యే బహిరంగ దందాపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రవర్తించిన దగ్గుపాటి ప్రసాద్పై అధిష్టానం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందో లేదో వేచి చూడాలి.